హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అందాల రాక్షసి 4వ భాగాన్ని వినేద్దాం. శ్యామ్ సంజన ప్రెజెన్స్ని తెలిసిన తనకేం సంబంధం లేనట్లు వర్క్ చేస్తూనే ఉంటాడు. సంజన శ్యామ్ చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని క్లోజ్ చేస్తుంది. శ్యామ్ వెనక్కి తిరిగి చూస్తాడు. సంజన శ్యామ్ చేతిని పట్టుకుని తన క్యాబిన్కి తీసుకెళ్లి కూర్చో శ్యామ్ అని చెప్తుంది. అతను ఆశ్చర్యంగా ఏంటి మ్యామ్ వర్క్ చేస్తుంటే ఇలా తీసుకుని వచ్చారు, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా అని చాలా నార్మల్గా అడుగుతాడు. సంజన అతని ఎదురుగా కూర్చొని, సారీ శ్యామ్, మార్నింగ్ కోపంగా ఉండి ఆ కోపం నీ మీద చూపించాను, ఇంత వర్క్ ఇచ్చి అని చెప్తుంది. శ్యామ్ నవ్వుతూ, మ్యామ్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, నేను మీ ఎంప్లాయీ మాత్రమే అని మార్నింగ్ తను చెప్పిన మాటనే తనకు చెప్తాడు. ఇప్పుడు ఆఫీస్ టైం అయిపోయింది శ్యామ్, ఇప్పుడు నీకు నేను బాస్ కాదు గుర్తుందా, నువ్వే చెప్పావు కదా నిన్న అని అడుగుతుంది. చెప్పాను కదా మ్యామ్, మార్నింగ్ కోపంలో ఉన్నానని అంటుంది. చెప్పడం అయితే చెప్పింది, కానీ సంజన ఒకరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. మరి తను ఏం చేస్తున్నా చాలా ఆలోచించి చేస్తుంది. అందుకే తనని ఎవరు క్వశ్చన్ చేయలేరు. కానీ శ్యామ్ దగ్గర మాత్రం తనకు తెలియకుండానే తన మనసులో ఏమనుకుంటుందో అదే చెప్తుంది. శ్యామ్ దూరంగా ఉంటే నచ్చడం లేదు. తన మనసులో ఒక స్థానాన్ని అతనికి ఇచ్చేసింది. శ్యామ్ నవ్వుతూ, నో మ్యామ్, ఆఫీస్ టైం అయిపోయినా మనం ఇంకా ఆఫీస్లోనే ఉన్నాం కదా, ఓ మేడం అనే పిలుస్తాను అని చెప్తాడు. సంజన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. తర్వాత శ్యామ్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మార్నింగ్ కంప్లీట్ చేయొచ్చు, నువ్వు ఇంకా ఇంటికెళ్ళు అని చెప్పి సంజన కార్ కీస్ తీసుకొని శ్యామ్ కోసం చూస్తుంది. అతని మనసులో, సంజు డార్లింగ్, నా మీద నీకు ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయని అర్థమైంది, నాకు కావాల్సింది కూడా ఇదే అని నవ్వుకుంటూ ఆమె వెనకాలే వెళ్తాడు. సంజన కార్ దగ్గరికి వెళ్ళి అతని వైపు చూస్తూ ఉంది. శ్యామ్ బైక్ పార్క్ నుంచి తీసి ఇంకా వెళ్లకుండా అక్కడే బైక్ మీద కూర్చొని ఫోన్ చూసుకున్నాడు. సంజనకి శ్యామ్తో బైక్ పై వెళ్లాలని మనసులో ఉన్న ఆ క్షణం ఎందుకో మైండ్ చెప్పినట్లు ఫాలో అయి తన కార్ స్టార్ట్ చేసుకుని స్పీడ్గా వెళ్ళిపోయింది. శ్యామ్ నవ్వుకుంటూ, నీకు నాతో రావాలని ఉంది, అయినా ఇప్పుడు నీ మనసు చెప్పింది వినకుండా మైండ్ చెప్పిందే విన్నావు. దట్స్ వై ఐ లైక్ యూ డార్లింగ్. బాబీని నీ గురించి చాలా చెప్పారు, బట్ నాకు నిన్ను చాలా మార్చడమే ఇప్పుడు నా పెద్ద పని. త్వరలోనే సంజన కాస్త సంజన శ్యామ్ అయ్యేలా చేస్తాను అని అనుకుంటూ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు శ్యామ్. మధ్యలో ఒక్కసారిగా బైక్ ఆపేస్తాడు. ఏమై ఉంటుందో తెలుసుకుందాం. చలపతిని ఒక గడౌన్కి తీసుకెళ్లి వాడు మత్తు వదిలే వరకు వాని మీద నీళ్ళతో కొడతారు. చలపతి మత్తు వదిలి పైకి లేచి చుట్టూ చూస్తాడు. విశ్వ ఫేస్ ని మాస్క్తో కవర్ చేసుకుని, హలో చలపతి అని ఎదురుగా వస్తాడు. ఎవడరా నువ్వు, నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా అని కోపంగా అడుగుతాడు. విశ్వ చలపతిని చూసి నవ్వుతూ, కూల్ చలపతి, ఎందుకంత కోపం, నేను చెప్పేది వినకుండా అరుస్తున్నావు అని అక్కడున్న కుర్చీలో కూర్చుంటాడు. చూడు చలపతి, నువ్వు నీ మేనకోడల్ని నీ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటుంది, తనకొచ్చే ఆస్తి కోసమే కదా అని చలపతిని చూస్తూ అడుగుతాడు. చలపతి షాక్ అవుతాడు తన మాటలకి. వీడికి ఎలా తెలిసింది అనుకుంటూ విశ్వానే చూస్తూ ఉంటాడు. ఏంటి, నాకు ఈ విషయం ఎలా తెలుసని అనుకుంటున్నావా, అది నీకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కానీ నేను అడిగే వాటికి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేకపోతే నీ భార్యని నువ్వు ఎలా చంపావో మీ బావ మురళికి చెప్తాను. అప్పుడు నువ్వు వాడి చేతిలో చావడమో లేదా జీవితాంతం జైల్లో గడుపుతూ ఉండొచ్చు అని చాలా కూల్గా చెప్తాడు. అప్పటికే చలపతి వణికిపోతూ ఒళ్ళంతా చెమటలతో, నీకు నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని భయపడుతూ అడుగుతాడు చలపతి. విశ్వ నవ్వుతూ, అంటే ఇదంతా నిజమే అన్నమాట. నిన్ను తీసుకుని వస్తున్నప్పుడు ఇదంతా నువ్వు మత్తులో నాతో వాగావు, గుర్తుకు లేదా? దాన్ని నేను రికార్డ్ కూడా చేశాను. ఇప్పుడు నేను చెప్పింది చేయడమే నీకున్న ఒకే ఒక అవకాశం. కాదని ఎగస్ట్రాల్ చేస్తే రేపు ఈ టయానికి జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉంటావు, అర్థమైందా అని అడుగుతాడు. చలపతి షాక్ అయి ఇంకా చేసేదేమీ లేక విశ్వ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు చెప్పినట్లే చేస్తాను, ఆ రికార్డ్ చేసింది డిలీట్ చేసేయండి ప్లీజ్ అని కాలు పట్టుకుంటాడు. అందుకే అంటారు, తప్పు చేయకుండానే ఉండాలి, కానీ ఒక్కసారి తప్పు చేసిన తర్వాత మనమేమీ చేయలేం, ఎందుకంటే అప్పటికే ప్రపంచం మనల్ని వేలెత్తి చూపిస్తుందని. అలాగే ఉంది చలపతి నీ పరిస్థితి. నువ్వు చేసిన పని ఎవరికీ తెలీదు, కానీ ఫుల్లుగా తాగి నువ్వే అందరికీ తెలిసేలా చేసుకున్నావు. నేనేం చేయను చెప్పు. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నీకు కావాల్సిన ఆస్తి నేను వచ్చేలా చేస్తాను. దానికి నాకు నువ్వు ఇవ్వాల్సింది ఆ సంజన ఓటమి. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకూడదు, అలాగే దాన్ని నా దగ్గరకు నువ్వే తీసుకురావాలి. నేను దాని పొగరు మొత్తం అణిచేస్తా అంటాడు. చలపతి షాక్ అవుతూ, అంటే సంజనాని ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. కంగారు పడుకు చలపతి, దాన్ని నేనేం చేయను, కానీ అది నాకు కావాలి, జీవితాంతం నాతో కలిసి ఉండాలి, అందుకే దాన్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వు భయపడిన అవసరం లేదు, నాకు సంజన కావాలి, తన ఆస్తి కాదు.
నాకున్న ఆస్తి దాని ఆస్తి కంటే రెట్టింపు ఉంది అని చెప్తాడు. చలపతి భయంగా నీ మాట కాదని సంజనని నా కొడుక్కిచ్చి చేస్తే అనే మాట పూర్తి కాకముందే చలపతి గొంతు పట్టుకుంటాడు విశ్వ కోపంగా. రేయ్, కూల్గా మాట్లాడితే నచ్చట్లేదా? నాకు తిక్క రేగేలా చేయకు అని తల రబ్ చేసుకుంటూ వెనక్కి వెళ్తాడు. ఇక్కడ శ్యామ్ స్పీడ్గా బైక్ పై వెళ్తూ ఉండగా సడన్గా ఒక చోట బైక్ ఆపేస్తాడు. బైక్ కొంచెం వెనక్కి నడిపించి బైక్ పార్క్ చేసి పక్కనున్న కారు దగ్గరికి వెళ్తాడు. కారు పక్కన నిలబడి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ శ్యామ్ ని చూసి పిలవడంతో శ్యామ్కి ఎవరో పిలిచినట్టు అనిపించి మళ్ళీ వెనక్కొచ్చి చూస్తాడు. సంజన, నువ్వేంటి ఇంకా ఇంటికెళ్ళలేదా అని అడుగుతాడు. లేదు శ్యామ్, కార్ ట్రబుల్ ఇచ్చింది. క్యాబ్ బుక్ చేద్దామంటే దగ్గరలో ఏవీ లేవు. అందుకే లిఫ్ట్ కోసం చూస్తున్నాను అని చెప్పింది. శ్యామ్ కార్ చెక్ చేసి మళ్ళీ సైలెంట్గా సంజన దగ్గరకొచ్చి మరి నాకు కాల్ చేయొచ్చు కదా అని అడుగుతాడు. అంటే నువ్వు ఇంకా వెళ్ళుండవు. ఎలానో ఈ ప్లేస్ నుంచి వస్తావు కదా, చూస్తే లిఫ్ట్ ఇస్తావని చూస్తున్నాను అని చెప్పింది. "హ్మ్, సరే పద" అని చెప్పి మనసులో, చూసావా సంజన, నీకు నాతో బైక్‌పై రావాలని ఉన్నా నువ్వు నీ మైండ్ చెప్పిందే విన్నావు. కానీ మన కోరిక బలమైందైతే అది ఎలా అయినా నెరవేరుతుందని ఈ క్షణం తెలుస్తుంది. థాంక్స్ గాడ్ అని అనుకుంటూ ఉంటాడు. సంజన, పద వెళ్దాం. మెకానిక్‌కి ఫోన్ చేస్తానులే, వచ్చి రిపేర్ చేస్తాడు అని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తాడు. సంజన వన్ సైడే కూర్చుంటుంది. శ్యామ్ బైక్ స్టార్ట్ చేయకుండా సంజన వైపు తిరిగి, సంజన, నువ్వేమీ ఆంటీవి కాదు. కొంచెం ఇప్పటి నుండైనా యూత్‌లా బిహేవ్ చేయడం నేర్చుకో తల్లి అన్నాడు. అని డబుల్ సైడ్ కూర్చో. నా స్పీడ్ కంట్రోల్‌లో ఉండదు అసలే. సో బ్యాలెన్స్ చేయాలంటే డబ్బులు సేఫ్ నీకు అని తను ఇబ్బంది పడకూడదని అలా చెప్తాడు. సంజన దిగి శ్యామ్ చెప్పినట్లే కూర్చుంటుంది. సపోర్ట్ కోసం శ్యామ్ భుజంపై చెయ్యి వేసి పట్టుకుంటుంది. శ్యామ్ నవ్వుతూ బైక్ స్టార్ట్ చేస్తాడు. బైక్ మరీ స్లో కాకుండా మరీ స్పీడ్గా కాకుండా వెళ్తున్నాడు. వెనక సంజన చుట్టూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఫ్రంట్ మిర్రర్లో చూసి సంతోషంగా వెళ్తూ, సంజన, నువ్వు ఇప్పటి వరకు ఎవరి బైక్పై వెళ్ళలేదా అని అడుగుతాడు. లేదు శ్యామ్, యు నో, నా వరల్డ్ చాలా చిన్నది. నేను, డాడీ, అక్క, ఇదే నా ప్రపంచం అని తన కెనడా వెళ్ళకముందు ఎంత సంతోషంగా ఉండేదో గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు పాస్ట్. అక్క, ప్లీజ్, నేను తిననని చెప్పాను కదా, నన్ను వదిలేయ్ అని ఇల్లంతా పరిగెడుతుంది సంజన. అలా పరిగెడుతూ మురళి గారు అప్పుడే రావడంతో ఆయన వెనక దాక్కుంటుంది. చూడండి డాడీ, వద్దని చెప్పినా వినకుండా ఎలా చేస్తుందో అని మురళి గారితో చిన్నపిల్లల ఫేస్ క్యూట్గా పెట్టి అడుగుతుంది. మురళి గారు సంజన జోవి పట్టుకుని ముందుకు లాగి, ఏంటిరా ఇది చిన్నపిల్లలా, అక్కని ఇలా ఇబ్బంది పెట్టడం ఎందుకు, టైంకి తినచ్చు కదా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, తల్లి నువ్వు కూడా కూర్చోరా అని చెప్పి ఇద్దరికి మురళి గారి భోజనం తినిపిస్తారు. ఇద్దరూ కలిసి మురళి గారికి భోజనం తినిపిస్తారు. డాడీ, నేను బిజినెస్ కోర్స్ చేయడానికి ముంబై యూనివర్సిటీకి అప్లై చేశాను. సీట్ కన్ఫర్మ్ అయింది. నేను నెక్స్ట్ వీకే వెళ్ళాలి డాడీ అని చెప్తుంది. సరేరా అని చెప్పి, సంజు, నువ్వు కెనడా ఎప్పుడు వెళ్ళాలి? నువ్వు అక్కడే నీ స్టడీ కంటిన్యూ చేయాలి, గుర్తుంది కదా అంటాడు. హా, గుర్తుంది డాడీ, కానీ మేమిద్దరం ఒకేసారి వెళ్ళిపోతే మీరొక్కరే ఉంటారు కదా డాడీ అని ఇద్దరు హాక్ చేసుకుంటారు. మురళి ఇద్దరిని చెరొక చేత్తో తల నిమురుతూ, అత్తయ్య ఉంది కదా నన్ను చూసుకోవడానికి, మీరేం టెన్షన్ పడకండి సరేనా అని చెప్తాడు. ఇప్పుడు ప్రెజెంట్. సంజన, సంజన అని గట్టిగా పిలిచేసరికి సంజన గతం ఆలోచనలో నుంచి బయటకొచ్చి, హా, పిలిచావా శ్యామ్ అని అడుగుతుంది. బైక్ ఆపి వెనక్కి తిరిగి, కాదు అరిచాను. ఏంటి అంత డీప్ థింకింగ్లో ఉన్నావు, అసలు ఏం ఆలోచిస్తున్నావు అంతలా అని అడుగుతాడు. సంజనకేం చెప్పాలో తెలియక, అది అది న్యూ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నానులే. అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. చాలా నమ్మకంతో ఆ ప్రాజెక్ట్ మన కంపెనీకి ఇచ్చారు. దాన్ని అనుకున్న టైంకి సబ్మిట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి వచ్చిందని అది నచ్చని ఎనిమీస్ కూడా రెడీగా ఉంటారు శ్యామ్. సో అన్నీ 1కి 10 సార్లు దగ్గరుండి చూసుకోవాలి. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్తుంది. పర్ఫెక్ట్ బిజినెస్ ఉమెన్ అని నవ్వి, నువ్వు అసలు టెన్షన్ పడకు సంజన, పోనీ ఆ వర్క్ అంతా నేను మానిటర్ చేయనా, నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆ ఫీల్డ్లో అని అంటాడు. సంజన కూడా బైక్ దిగి, వద్దు శ్యామ్, ఇప్పుడు ప్రాబ్లం లేదులే, ఒకవేళ అవసరమైతే చెప్తాను అని చెప్పి చుట్టూ చూస్తూ, ఏంటి ఇక్కడ ఆపావు అని అడుగుతుంది. శ్యామ్ సంజన చేయి పట్టుకుని లోపలికి వెళ్తూ, శ్యామ్తో జర్నీ అంటే ఎప్పటికీ గుర్తుండాలి, అలా ఉండాలంటే ఇలా చెయ్యాలి కదా అని కూర్చుంటాడు. సంజన కూడా కూర్చుంటుంది. ఇంతలో బ్యారర్ వచ్చి, ఆర్డర్ ప్లీజ్ సార్ అంటాడు. 2 వెనీలా ఐస్ క్రీమ్ అని చెప్తాడు సంజన వైపు చూస్తూ. అతను ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయాక, నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదా ఏంటి అని అడుగుతాడు సంజనాని. అలాంటిది ఏమీ లేదు. నిజానికి నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు.
కొన్ని ఇష్టాలు వదులుకుంటే మనసు తేలిగ్గా ఉంటుంది. లేకపోతే ప్రతి క్షణం ఇష్టమైన వారి ఆలోచనలతో సతమతమవ్వాలి అని చెప్పి, శ్యామ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకిప్పుడు ఐస్ క్రీమ్ తినే ఇంట్రెస్ట్ లేదు. నేను బైక్ దగ్గర ఉంటాను. నువ్వు తినేసిరా అని చెప్పి శ్యామ్‌ని మాట్లాడనివ్వకుండా బయటికెళ్ళిపోయింది. శ్యామ్‌కి సంజన ఎందుకలా రియాక్ట్ అయిందో తెలుసు కాబట్టి తను ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ తినేసి బిల్ పే చేసి బయటకొస్తాడు. సంజన ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. శ్యామ్ బైక్ దగ్గరకొచ్చి, సంజన, ఆర్ యూ ఓకే అని అడుగుతాడు. యా, ఐ యామ్ ఫైన్. ఓకే శ్యామ్, పద వెళ్దాం అని బైక్‌పై కూర్చుంటుంది. శ్యామ్ తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ప్యాక్ సంజనాకిచ్చి, సంజన, నాతో పాటు వస్తూ నా ట్రీట్ వద్దంటే ఎలా? అందుకే తీసుకొనొచ్చాను. వద్దనకుండా తిను అని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తాడు. సంజన శ్యామ్‌ని బాధపెట్టడం ఎందుకు అనుకుని ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేస్తుంది. చుట్టూ చూస్తూ ఐస్ క్రీమ్ తింటూ ఆ బైక్ రైడ్‌ని ఎంజాయ్ చేస్తుంది. స్పీడ్ బ్రేకర్ రావడంతో శ్యామ్ స్పీడ్ కొంచెం తగ్గించి స్లోగా దాన్ని క్రాస్ చేస్తాడు. అయినా కూడా సంజన వెనక ఉండడం వల్ల కొంచెం పైకి లేచి శ్యామ్‌కి అతుక్కొని కూర్చుంటుంది. సంజనకి అలజడి కావడంతో కొంచెం వెనక్కి జరిగి కూర్చుంటుంది. శ్యామ్ ముందే బైక్ స్లో చేయడం గమనించడంతో తనపై ఉన్న నమ్మకం ఇంకా ఎక్కువైంది. ఇద్దరు కలిసి సంజన ఇంటి ముందు కొంచెం దూరంలో బైక్ ఆపగానే సంజన కిందికి దిగి బాయ్ అండ్ థ్యాంక్స్ శ్యామ్ అని చెప్పి నడుచుకుంటూ లోపలికెళ్ళింది. సంజన గేట్ దగ్గరికెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. శ్యామ్ ఇంకా వెళ్లకుండా తనని చూస్తుండడంతో నవ్వుతూ అక్కడి నుంచి బాయ్ చెప్పి గేట్ లోపలికెళ్ళింది. శ్యామ్ కూడా నవ్వుతూ బైక్ స్టార్ట్ చేసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. విశ్వ కోపంగా వెనక్కి తిరిగి తల రబ్ చేసుకుంటూ ఉంటాడు. చలపతికి ఒక క్షణం చంపేస్తాడేమో అని భయం పట్టుకుంది. నెమ్మదిగా లేచి, సరే ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతాడు. విశ్వ నవ్వుతూ, వెరీ గుడ్. నాలో ఉన్న విలన్ బయటకొస్తే కానీ నీకు బుద్ధి రాలేదు కదా. ఈ భయం ఇలాగే ఉండాలి. నువ్వు సంజన కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్కి జరగకుండా ఆపేయాలి. దానికి నా దగ్గర ఐడియా ఉంది. నువ్వు దాన్ని ఫాలో అవడమే. బయట వాళ్ళు ఎవరు చేసినా నేను బ్యాడ్ అవుతాను. అదే నువ్వు ఆ పని చేస్తే నీకు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి నువ్వు నా పేరు చెప్పవు. చెప్తే నెక్స్ట్ మినిట్ నీ ప్రాణం పోతుంది. అర్థమైంది కదా అంటాడు. చలపతి భయపడుతూ, ఛీ, ఎదవ బ్రతుకు అని మనసులో అనుకుని, అర్థమైంది, నాకు కావాల్సింది ఆస్తి. అది ఎలా పోతే నాకెందుకు? నువ్వు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది అని అంటాడు. గుడ్, అయితే త్వరలోనే నీకు నా నుంచి కబురు వస్తుంది. అప్పటి వరకు సైలెంట్గా ఉండు, సరేనా అని చెప్పి ఇంక నువ్వు వెళ్ళు అంటాడు. అదేంటి, నన్ను ఇంటి దగ్గర దించరా అని అడుగుతాడు. లేదు, నువ్వు ఇక్కడి నుండి వెంటనే వెళ్ళకపోతే నాలో ఉన్న విలన్ మళ్ళీ వస్తాడు, చూసుకో అని కోపంగా అంటాడు. వెంటనే చలపతి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోతాడు. అంజన ఆఫీస్ నుండి వచ్చి పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి కిందికి వస్తుంది. అంకుల్, ఏమైనా కావాలా అని అడుగుతుంది. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళని చూసి, వద్దంజు, నువ్వు కూడా రా, ఇలా కూర్చో అని చెప్పంగానే వినోద్ పక్కన కూర్చొని చెప్పండి అంకుల్ అంటుంది. ఏం లేదంజు, శ్యామ్ అర్జెంటుగా ఒక మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు శ్యామ్ వెళ్ళే పరిస్థితి లేదు కదా, ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అంటాడు. అవునా, మీరు కానీ వినోద్ కానీ వెళ్ళడానికి కుదరదా అంకుల్ అని అడుగుతుంది. లేదంజు, వాడే వెళ్ళాలి. కెనడాలో వరల్డ్ వైడ్ మనతో ఉన్న షేర్ హోల్డర్స్ అందరూ ఇయర్లీ వన్స్ ఇలా మీటింగ్ పెడతారు కదా, దానికి కంపల్సరీ శ్యామ్ని అటెండ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళందరినీ శ్యామ్ మాత్రమే హ్యాండిల్ చేయగలడని నీకు తెలుసు కదా అని చెప్తాడు. హా, తెలుసు వినోద్. కానీ ఇప్పుడు శ్యామ్ సంజనాని లీవ్ అడగాలంటే ఎలా? 2 డేస్ అయింది జాయిన్ అయ్యి అని అంటుంది అంజన. డాడీ, నేను ఉదయ్‌తో మాట్లాడతాను. ఏదో ఒకటి చెప్పి 4 డేస్ లీవ్ అడగమని చెప్తాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి వినోద్ తన రూమ్‌కెళ్ళి శ్యామ్‌కి కాల్ చేస్తాడు. అప్పుడే ఇంటికొచ్చిన శ్యామ్‌కి వినోద్ కాల్ చేసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. వినోద్ కూడా నార్మల్‌గా, బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? అక్కడంతా ఓకే కదా అని అడుగుతాడు. హా, అంతా ఓకే అన్నయ్య. ఇప్పుడే సంజనాని డ్రాప్ చేసి వస్తున్నాను అని చాలా హ్యాపీగా చెప్తాడు. ఉదయ్, నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఎవ్రీ ఇయర్ మన షేర్ హోల్డర్స్తో కెనడాలో జరిగే కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, నువ్వు గుర్తుందా అని అడుగుతాడు. ఓ షిట్, సారీ అన్నయ్య, మర్చిపోయాను. ఎప్పుడు వెళ్ళాలి? నాకు నిజంగా గుర్తుకులేదు అని ప్లీజింగ్గా అంటాడు. ఇట్స్ ఓకే ఉదయ్, ఒక 1 వీక్ టైం ఉంది, నువ్వు వెళ్ళగలవా అయితే? లేకపోతే చెప్పు, నేను ట్రై చేస్తాను అని చెప్తాడు. వద్దన్నయ్య, నేనే వెళ్తాను. కాన్ఫరెన్స్కి ఇంకా 1 వీక్ టైం ఉంది కదా అని అంటాడు. హా, అవును, బట్ అక్కడ ఎలా మేనేజ్ చేస్తావురా? సంజనాకేమని చెప్తావు అని అడుగుతాడు. 4 డేసే కదన్నయ్య, ఏదోలా మేనేజ్ చేస్తానులే. తనకిప్పుడే నిజం తెలియడం నాకు ఇష్టం లేదు. నన్నుగా యాక్సెప్ట్ చేశాక నేనే తనతో చెప్పేస్తా. గిఫ్ట్‌గా తనకి బాబీని ఇస్తా.
అని చెప్పి సరే అన్నయ్య బాయ్ మార్నింగ్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. సంజన ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను శ్యామ్తో క్లోజ్గా మూవ్ అవుతున్నానా? ఎప్పుడు ఎవరిని దగ్గరికి రానివ్వని నేను శ్యామ్కి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నాను? మార్నింగ్ నాకు అనిపించిన ఫీలింగ్ నిజమేనా? అయితే నేను శ్యామ్ నుంచి ఫ్రెండ్ కంటే ఎక్కువగా ఊహించుకుంటున్నానా? రేపటి నుంచి తనతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. ఇప్పటికే డాడ్ హెల్త్ బాలేదు. ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదంటే నేను నా లిమిట్స్లో ఉండాలి అని తనకి తానే చెప్పుకుంటూ ఫోన్ పక్కన పెట్టి కిందికెళ్తుంది. మురళి గారు డిన్నర్ చేసి టాబ్లెట్లు వేసుకుని పడుకొని ఉంటారు. ఆయన రూమ్కి వెళ్ళి కాసేపు పక్కన కూర్చుని హాల్లోకి వస్తుంది సంజన. రాధమ్మ ప్లేట్లో చపాతి పెడుతుంది. సైలెంట్గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని, రాధమ్మ నీ హెల్త్ ఎలా ఉంది? తగ్గిందా? లేకపోతే అంకుల్కి ఫోన్ చేసి రమ్మని చెప్పనా? అయ్యో వద్దు తల్లి, టాబ్లెట్ వేసుకున్నాక తగ్గిపోయింది. ఇంకా డాక్టర్ గారు రావడం ఎందుకులే, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. సరే అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. డోర్ క్లోజ్ చేసి ఫోన్లో బైక్పై వెళ్తుండగా శ్యామ్ చూడకుండా ఇద్దరికీ కలిపి తీసిన సెల్ఫీని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. సడన్గా మైండ్ వార్న్ చేయడంతో ఫోన్ పక్కన పడేసి నిద్రపోతుంది. శ్యామ్ కూడా కెనడా వెళ్ళడానికి లీవ్ ఏమని చెప్పి అడగాల అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.